చాలా మంది బట్టతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు, అలాగే బట్టతల వస్తుందేమో అని భయపడే వాళ్ళు ఉన్నారు. అయితే బట్టతల ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బట్టతల గల కారణాలు జెనెటిక్స్ అంటే వంశపర్యం. మీ నాన్నకు గాని మీ తాతలకు గాని మీ వంశంలో ఎవరికి ఉన్నా గాని మీకు రావచ్చు, అలాగే రాకపోవచ్చు కూడా. అందుకనే తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకుంటే బట్టతల బారిన పడరు. ఇంకా కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడటం వలన, అలాగే సరైన పోషకాలు అందించకపోయినా, సరైన కేర్ తీసుకోకపోయినా జుట్టు రాలిపోయే అవకాశాలున్నాయి. అయితే ముందుగానే జుట్టు పల్చదనాన్ని గ్రహించినట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బట్టతల రాకుండా కాపాడుకోవచ్చు. మీకు తెలుసా, ఉల్లిపాయ రసం జుట్టు ఊడటంని తగ్గించగలదని, అలాగే పెరగడంలో సహాయపడుతుందని. దీనికి రీజన్ ఏంటంటే జుట్టు ప్రోటీన్ తో తయారవుతుంది. జుట్టు యొక్క కుదుళ్లలో బలాన్ని చేకూర్చడంలో ఉల్లిపాయ ఎంతో సహాయపడుతుంది. జుట్టు రాలిపోవడం అనేది శరీరంలో సల్ఫర్ కావలసిన మోతాదులో ఉండకపోవడమే. ఉల్లిపాయలో అధికంగా సల్ఫర్ ఉండడం వలన ఉల్లిపాయను ప్యాక్ గా చేసి జుట్టుకు పట్టించినట్లయితే జుట్టుకు సరైన బలాన్ని చేకూర్చినట్టు అవుతారు. అయితే ఉల్లిపాయను ప్యాక్ గా తలకు ఎలా పట్టించవచ్చో, ఎలా మసాజ్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 ఉల్లిపాయలను తీసుకొని తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తీసిన ఉల్లి రసాన్ని 3 రోజుల వరకు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ తీసుకుని బ్లెండర్ లో వేసుకోవాలి, అంటే మిక్సీలో వేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్ లా చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో ఒక పల్చటి కాటన్ క్లాత్ వేసి ఆ క్లాత్ లో మొత్తం పేస్ట్ ని వేసేసి దాన్ని పిండాలి. రసంను తీయాలి. బాగా రసం వచ్చే వరకు గట్టిగా పిండితే రసం వస్తుంది. రసం వచ్చిన తర్వాత ఒక స్ప్రే బాటిల్లో గానీ లేదా ఒక బౌల్లో గానీ వేసుకోండి. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేనట్లయితే బౌల్లో వేసుకుని పెట్టుకోండి, లేదంటే స్ప్రే బాటిల్లో వేసుకుంటే మంచిది. ఒక దూది సహాయంతో తలకు అప్లై చేస్తే మంచిది. ఇప్పుడు పెట్టుకునే విధానాన్ని చూద్దాం. నేను బట్టతల ఉన్న వాళ్ళని తీసుకున్నాను మీకు క్లియర్ గా చూపించడానికి. ఇతనికి ఇప్పుడిప్పుడే బట్టతల వస్తుంది, జుట్టు రాలడం మొదలైంది ఇప్పుడే. అంటే ముందుగా నుదుటి మీద వి షేప్ లో ఫామ్ అవుతుంది, అలాగే రౌండ్ గా ఒక ప్రాంతం వరకే జుట్టు పల్చగా ఉంటుంది. మీరు చూస్తున్నట్లయితే ఇలా పల్చగా ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే బట్టతల పూర్తిగా రాకుండా నివారించవచ్చు. అయితే ముందుగా ఉల్లిపాయ రసాన్ని మొత్తం పల్చగా ఉన్న చోట, లేదంటే మొత్తం తల నిండా స్ప్రే చేసుకోవచ్చు. మీ దగ్గర స్ప్రే బాటిల్ గానీ లేకపోతే బౌల్లో ఉల్లి రసాన్ని వేసుకుని దూది సహాయంతో తల నిండా పట్టించండి. బాగా మసాజ్ చేయాలి. ఉల్లిపాయ రసాన్ని మొత్తం స్కాల్ప్ అంతా పీల్చుకునేలాగా అప్లై చేయాలి. ప్రతి అణువు అప్లై చేసేలా చూసుకోవాలి. బాగా రుద్దండి. రుద్దడం వల్ల ఏమవుతుందంటే పోర్స్ లోకి బాగా ఇంగుతుంది. ఇంకిన తర్వాత ఇప్పుడు మసాజ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 చేతులను అంటే వేళ్లతో, గోర్లతో ఎప్పుడు మసాజ్ చేయకూడదు, వేళ్లతో మాత్రమే చేయాలి. ఈ విధంగా మసాజ్ చేసుకోవాలి. 2 చేతులతోనూ సర్క్యులర్ మోషన్స్ లో బాగా ప్రెషర్ అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మొత్తం ఉల్లి రసం బాగా ఇంకుతుంది. లైట్ గా మంట రావచ్చు, దానికి మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఒక 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మధ్య మధ్యలో ఉల్లి రసాన్ని వేసుకుంటూ మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత కనీసం 1 గంట పాటు అలా వదిలేసిన తర్వాత హెర్బల్ షాంపూతో తలస్నానం చేయండి. ఎప్పుడు కెమికల్ బేస్డ్ షాంపూస్ వాడడం అంత మంచిది కాదు. అందుకని కుంకుడుకాయ రసంతో గాని శీకాకాయతో గాని తలకు స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బట్టతల వస్తుందని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. అలాగే జాగ్రత్తలతో పాటు మంచి పౌషక ఆహారం తీసుకోవాలి. ఇలా ఉల్లి రసాన్ని కనీసం వారంలో 3-4 సార్లైనా పట్టించాలి. అంటే రోజు తప్పించి రోజు పట్టిస్తే మంచిది. ఇలాగా మీరు పట్టించినట్లయితే మీకు కేవలం
ఒక నెలలో మంచి రిజల్ట్ లభిస్తుంది. పూర్తి రిజల్ట్స్ రావడానికి 2-3 నెలలు పడుతుంది. ఒకసారి 2 సార్లు చేసేసి నాకు రిజల్ట్ రావట్లేదు అంటే కుదరదు. కనీసం ఒక నెలైనా చేస్తే మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే చాలా మందికి ఇలా రిజల్ట్ వచ్చింది. మీకు ఎప్పుడైతే జుట్టు పలచబడినట్టు అనిపిస్తుందో ఖచ్చితంగా ఇలా ఆనియన్ రసంతో మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు ఊడడం తగ్గుతుంది. మీరు కాస్త కేర్ తీసుకున్నట్లయితే జీవితాంతం బాధపడకుండా ఉంటారు. మరెన్నో మంచి మంచి హెయిర్ ప్యాక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇలా మసాజ్ చేసి ఒక 2 వారాల తర్వాత ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. ఇతనికి ఇలా 2 వారాలు చేసిన తర్వాత ఈ విధంగా లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. ఇలా 2 వారాల్లోనే కనిపించిందంటే ఖచ్చితంగా ఒక నెలలో మంచి ఫలితమే లభిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో మంచి మంచి హోమ్ రెమెడీస్ లైవ్ డెమోన్స్ట్రేషన్ కోసం అలాగే ఇంకెన్నో మంచి మంచి విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ కూడా పెట్టండి.